తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం చంద్రమూడి గ్రామంలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన వెలుగు చూసింది. నవమాసాలు మోసి పెంచిన తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం చంద్రమూడి గ్రామానికి చెందిన సుజాత, ఆమె పెద్ద కొడుకు సుధీర్ కు మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, మనస్పర్ధాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కన్న తల్లిపై కక్ష పెట్టుకున్న సుధీర్ కాలయముడిగా మారి గత నెల 25వ తేదీ అర్ధరాత్రి ఇంటిలో నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పేసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న తీవ్రంగా గాయపడిన సుజాతను కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత నెల 26వ తేదీన మృతి చెందింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన సుధీర్ తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ సుధీర్ ప్రవర్తనపై మొదటి నుంచి అనుమానించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిజాన్ని రాబట్టారు. నిందితుడు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి త్వరలోనే రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ ఎస్ఐపై డీఎస్పీ చందుబాబు ప్రత్యేకంగా అభినందించారు. అంబూరి సుజాత అనే ఆమె కాలిన గాయాలతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చనిపోయినట్టుగా వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం కేసుని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని దొరవారి సత్రం ఎస్ఐ గారు దర్యాప్తు చేసే క్రమంలో వచ్చినటువంటి కొన్ని అనుమానాల నివృత్తిలో భాగంగా వాళ్ళ కొడుకు ప్రవర్తన కానీ, అతను చెప్పిన స్టేట్మెంట్లు ప్లస్ నేరస్థలాన్ని పరిశీలించిన దాంట్లో వచ్చినటువంటి కొన్ని క్లూస్ ఆధారంగా వాళ్ళ కొడుకే వాళ్ళ అమ్మని పెట్రోల్ తీసుకొచ్చి పోసి కాల్చి చంపాడనేది నిర్ధారణ అవడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకి ప్లస్ ఆ పెద్ద కొడుకు అయినటువంటి సుధీర్కి ఉన్నటువంటి బాగా విపరీతమైన మనస్పర్ధల కారణంగా వాళ్ళ తండ్రి ఇంట్లో లేనప్పుడు ఆమె పైన మిద్దె మీద పడుకొని ఉన్నప్పుడు బయట నుంచి రాత్రిపూట పెట్రోల్ తీసుకొని వచ్చి 2 లీటర్ల క్యాన్లో తీసుకొని వచ్చి పోసి నిప్పంటించాడు. సో దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని తర్వాత వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తోటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.